అష్టాదశ శక్తి పీఠాల కథ మీకు తెలుసా? పురాణాల ప్రకారం సతీదేవిని తన తండ్రి అగౌరవపరిచినప్పుడు ఆమె యజ్ఞంలో అగ్నిలోకి దూకింది. శివుడు ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని విలపిస్తూ విశ్వం మొత్తం తిరిగాడు. శివుని దుఃఖాన్ని ఆపడానికి, విశ్వం యొక్క సమతుల్యతను కాపాడటానికి శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 భాగాలుగా ఖండించాడు. ఆ 18 శరీర భాగాలు పడిన ప్రదేశాలే అష్టాదశ శక్తి పీఠాలుగా మారాయి. 1 లంక ఇంద్రేశ్వరి, లంకేశ్వరి శ్రీలంక. 2 కామాక్షి కామాక్షి కాంచీపురం, తమిళనాడు. 3 శృంఖలా దేవి ప్రద్యుమ్నం, కొంతమంది ఒడిశా, పశ్చిమ బెంగాల్ లేదా తమిళనాడు ప్రాంతాలలో ఉన్నట్లు భావిస్తారు. 4 చాముండి చాముండేశ్వరి మైసూరు, కర్ణాటక. 5 జోగులాంబ ఆలంపూర్, తెలంగాణ. 6 భ్రమరాంబిక శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. 7 మహాలక్ష్మి కొల్హాపూర్, మహారాష్ట్ర. 8 ఏకవీరా దేవి మాహూర్, మహారాష్ట్ర. 9 హైహైక రేణుకాదేవి మహూర్, మహారాష్ట్ర. 10 ఉజ్జయిని మహాకాళి ఉజ్జయిని, మధ్యప్రదేశ్. 11 పురుహూతిక పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. 12 ఓడ్యానం గిరిజాదేవి జాజ్పూర్, ఒడిశా. 13 మాణికేశ్వరి మాణిక్యాంబ ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్. 14 నాగేశ్వరి సావిత్రి దేవి పుష్కరము, రాజస్థాన్. 15 కపిల గాయత్రి దేవి శ్రీమాయ, హరిద్వార్ లేదా మధుర.